హరి ఓం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదం తముపాస్మహే. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం. లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం ఆజానుబాహుం అరవిందదళాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. రామాయ రామచంద్రాయ రామభద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయాపతయే నమః. యత్ర యత్ర రఘునాథకీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం. ఉల్లంఘ్య సింధోస్సలిలం సలీలం యశోకవన్యం జనకాత్మజాయాహం ఆదాయ తేనైవ దదాహ లంకాం నమామి తం ప్రాంజలిరాంజనేయం. గోష్పదీకృతవారాసిం మశకీకృతరాక్షసం రామాయణ మహామాలారత్నం వందే అనిలాత్మజం. ఆంజనేయమతిపాటలాననం కాంచనాద్రికమనీయ విగ్రహం పారిజాతతరుమూలవాసినం భావయామి పవమాననందనం. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకి కోకిలం. యఃకర్ణాంజలి సంపుటైరః సమ్యక్ పిబత్యాదరాత్ వాల్మీకేర్వదనారవిందగళితం రామాయణాఖ్యం మధు జన్మవ్యాధిజరా విపత్తిమరణైః అత్యంతసోపద్రవం సంసారం సవిహాయ గచ్చతి పుమాన్ విష్ణోః పదం శాశ్వతం. మొట్టమొదటి ప్రార్థనలో శుక్లాంబరధరం దగ్గర నుంచి ఈ ప్రార్థనలో చెప్పుకుంటూ పూజంతం రామరామేతి ఇంతవరకు వచ్చాం. పూజంతం రామరామేతి ఆరుహ్య కవితాశాఖం వందే వాల్మీకి కోకిలం. ఆ వాల్మీకి మహర్షి గారికి నమస్కారం చేశాం. ఆ నమస్కారం చేసి ఇక విషయంలోకి వస్తున్నాం. మొట్టమొదటిగా ఈ రామాయణాఖ్యం యొక్క ఫలశ్రుతి, అన్నిటికీ ఫలశ్రుతులు అనేటువంటి మనకు చెప్పారు అన్ని కావ్యాలకి. అట్లనే ఈ రామాయణానికి ఫలశ్రుతి అనేటువంటి దాన్ని మొట్టమొదటిగా మనం ఇక్కడ అధ్యయనం చేద్దాం. యఃకర్ణాంజలి సంపుటై అహరహ సమ్యక్ విభత్యాదరాత్. యఃకర్ణాంజలి సంపుటైరహ అంటే అహహ అహహ అంటే ఎల్లప్పుడు. ఈ ఎల్లప్పుడు కూడా సదా అనమాట అర్థం. ఏమిటనమాట? కర్ణాంజలి. ఎవరైతే ఈ చెవులు అనేటువంటి డొప్పలు ఉన్నాయి, అవి దోసిళ్ళు. ఆ దోసిళ్ళతోటి ఎల్లప్పుడూ కూడా చక్కగా సమ్యక్ చక్కగా పిబతి ఆదరాత్ చక్కగా భక్తిపూర్వకంగా పిబతి తాగుచున్నారో. ఏమిటి అది తాగేటువంటిది అంటే రామాయణాఖ్యం మధు. అది రామాయణం అనే పేరు కలిగినటువంటి మధు మకరందమును. ఆ మకరందమును చెవులనేటువంటి దోషులతోటి ఎవరైతే తాగుతూ ఉన్నారో ఆ మధు కూడా ఎక్కడి నుంచి వచ్చిందయ్యా అనంటే వాల్మీకేర్వదనారవిందగళితం. వాల్మీకి మహర్షి యొక్క ముఖార విందం నుంచి వచ్చినటువంటి మధు. ఇక్కడ వదనారవిందగళితం. అరవిందం అంటే పద్మం, పుష్పం నుంచి వచ్చేది ఏమిటంటే మధు వస్తుంటుంది. అలానే ఆయన నోటిలో నుంచి వచ్చినటువంటి నోరు అనేటువంటి ముఖం అనే పద్మం నుంచి ఒక మధు ద్రవము వచ్చిందనమాట, మధురసం. అదే రామాయణ కథ. ఆ రామాయణ కథని ఎవరైతే
వింటారో యఃకర్ణాంజలి సంపుటై, ఎవరైతే చక్కగా వింటారో వాళ్ళకి జన్మ వ్యాధి జరా విపత్తి మరణై, జన్మ వ్యాధి జరా విపత్తి మరణై, మళ్ళీ జన్మంతూ ఉండదు, వ్యాధులు అనేటువంటిది ఉండదు, వార్ధక్యం అనేటువంటిది, ఆపదలు ఉండవు, మరణం ఉండదు, ఇవన్నీ లేకుండా అత్యంత స్వపద్రవం సంసారం సవిహాయ, మహా దుర్భరమైనటువంటి ఈ సంసారం అనేటువంటి దానిని విహాయ వదిలివేసేసి ఎక్కడికి వెళతాడు అతను? గచ్చతి, వెళుతున్నాడు. ఎక్కడికి వెళుతున్నాడు అని అంటే పుమాన్ విష్ణో, పుమాన్ విష్ణో పదం శాశ్వతం. ఆ మనిషి, ఆ పురుషుడు ఎక్కడికి వెళుతున్నాడంటే విష్ణోపదం శాశ్వతం, విష్ణు పదానికి చేరుకుంటున్నాడు. ఎవరైతే రామాయణాన్ని వింటారో వాళ్ళు విష్ణు పదానికి చేరతారు, అనగా అర్థం వైకుంఠానికి చేరతారు, అనగా వాళ్ళకి మోక్షం లభిస్తుంది అని రామాయణం మొట్టమొదటిగా చెబుతున్నటువంటి ఫలశ్రుతి. అందుకనే రామాయణానికి ఎన్నిసార్లు రామాయణం 10 సార్లు విన్నా కాదు, ఇంకా 10 సార్లు వినాలని అని అలా ఉండేటువంటి గ్రంథం రామాయణం ఇది. అటువంటి రామాయణాన్ని వినేటువంటి వాళ్ళకి అందరికీ మోక్షం లభిస్తుంది అని చెప్పాడు. అది అటువంటి రామాయణం అనేటువంటి కథలో ఎవరు ఉన్నారు ఈ మోక్షం లభించడానికి? మోక్షం అనేటప్పటికీ ఏమని వస్తుందంటే పరమాత్మ కదా ఇచ్చేది, పరమాత్మ సన్నిధి కదా చేరేది. కాబట్టి ఇక్కడ ఇందులో మరి ఆ పరమాత్మ ఎవరు, ఏమిటి అనేటువంటి ఒక ప్రశ్న వచ్చినప్పుడు దానికి సమాధానంగా వేద వేద్యే పరే పుంసి జాతే దశరథాత్మజే వేద ప్రాచేతసాత్ ఆసీత్ రామాయణాత్మన. వేదంలో చెప్పబడినటువంటి ఏ పరబ్రహ్మం అయితే ఉన్నాడో ఆ పరబ్రహ్మము ఇక్కడ దశరథుని యొక్క కుమారుడిగా జన్మించాడు. జన్మించి ఆయన యొక్క కథను ప్రాచేతసుడు అనేటువంటి మహాకవిగారు రాశారు. ఆ కవిగారు రాసినటువంటి ఆ రామాయణం అన్నదే ఆ రామాయణం అన్నమాట. ఆ రామాయణమేను ఎవరైతే వింటారో వాళ్ళందరూ కూడా జన్మ వ్యాధి జరా విపత్తి, అది చెబుతున్నాడు. జన్మ వ్యాధి జరా విపత్తి మరణై అత్యంత సోపద్రవం సంసారం సవిహాయ గచ్చతి పుమాన్ విష్ణోపదం శాశ్వతం. రామాయణం వినేటువంటి వాడికి మోక్షం లభిస్తుంది. అందుకనే రామ అనేటువంటి శబ్దం మీద చాలామంది, ముఖ్యంగా అతి ముఖ్యంగా త్యాగరాజు వారి కీర్తనలు ఇంకొక గొప్ప విశేషమైనటువంటిది ఏమిటంటే, ఎవరైనా కవి ఉన్నారనుకోండి, ఆయన మహాకవి అనుకుందాం. ఆ మహాకవికి ఒక లక్షణం ఉన్నది ఆయన కవిత్వాలలో. ఏమిటంటే ఎన్ని పుస్తకాలైనా రాయగాక రామాయణం అనేటువంటిది వ్రాయకుండా ఉంటే అతడు కవి కాదు, మహాకవి కాదు. రామాయణంలో ఉన్న కనీసం ఏదో ఒక భాగమైనా కానీ రాస్తేనే కానీ అతనికి కవి అనేటువంటి ఒక ప్రఖ్యాతి రాదు. ఉదాహరణకి తిక్కన గారు భారతం రాశాడు, కానీ రామాయణం ముందు మొట్టమొదటిగా రాశాడు ఆయన, తిక్కన గారు. అలానే ఎర్రన గారు భారతం రాశాడు, ఆయన రామాయణం రాశాడు. అలా చాలామంది, విశ్వనాథ సత్యనారాయణ గారు ఎన్ని పుస్తకాలు రాసినా ఆయన రామాయణ కల్పవృక్షం రాశాడు. ఆయన రాసిన రామాయణ కల్పవృక్షానికి జ్ఞానపీఠ అవార్డు వచ్చింది. ఆయన రాసినటువంటి పుస్తకాలు చాలా ఉన్నాయి, 100 పైన పుస్తకాలు, కానీ రామాయణానికి జ్ఞానపీఠ అవార్డు వచ్చింది. అది రామాయణం యొక్క గొప్పతనం అన్నమాట. అందుకని రామకథ అందరికీ సహజంగా తెలుసు. పిల్లలకి, స్కూల్లో చదువుకునే పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ జనరల్గా తెలుసు మామూలుగా. అయితే మనం చెప్పుకునేటువంటిది ఈ రామాయణంలో అద్వైతము ఏ విధంగా ఉన్నది. అద్వైతము అని అంటే 2 కాదు 1 అని అర్థం. 2 కాదు 1. 2 అని చెప్పకండి. 2 అంటే ఏమిటి? జీవాత్మ వేరు, పరమాత్మ వేరు అని చెప్పేట ద్వైతం. ద్వైతం ఎప్పుడు వేదం చెప్పల. వేదం ఏం చెప్పింది? అద్వైతము, బ్రహ్మము ఒక్కటే అని చెప్పింది. ఆ చెప్పినటువంటి ఆ బ్రహ్మం ఒక్కటే అనేటువంటి మాటను అనేక మంది కవులు వాళ్ళందరూ తీసుకున్నారు. అన్నమయ్య కూడా బ్రహ్మం ఒక్కటే, పరబ్రహ్మం ఒక్కటే అన్నాడు.
అటువంటి ఆ పరబ్రహ్మము దశరథుని కుమారుడుగా జన్మించాడు. ఆ జన్మించి ఆయన పరబ్రహ్మము ఆయన ఆచరించినటువంటి ధర్మాలు ఏమిటి అనేటువంటి ప్రధానం ఇందులో మనం చూస్తాం. ఎక్కడెక్కడ ఆయన పరబ్రహ్మ స్వరూపాన్ని మనకు రామాయణంలో కనపడ్డది, అక్కడ విశేషాలు మనం గ్రహిస్తాం. విశేషించి ఏమిటంటే ఆ పరబ్రహ్మ రూపంలో ఉన్నటువంటి ఆ పురుషోత్తముడు అంటే ఆ రాముడు యొక్క చరిత్రలో గొప్ప విశేషాలు ఏమిటి, అవి ఏ విధంగా పరమాత్మ యొక్క లక్షణాలు అనేటువంటి తెలుస్తుంది. చాలా సందర్భాలలో మనకు సహజంగా కథ చదువుకొని పోతుంటారు. సహజంగా కథ చదువుకుంటారు, ఆ కథ వెనక ఉన్నటువంటి ధ్వని ఏమిటో తెలియదు. లక్షణ గ్రంథం అని ఉన్నది, మేము చదువుకునేటప్పుడు లక్షణ గ్రంథం, దాన్ని ధ్వన్యాలోకము అని అంటారు. ధ్వన్యాలోకం అంటారు. ఆ ధ్వన్యాలోకం అనే పుస్తకంలో ధ్వని గర్భితమైనటువంటి కావ్యములలో మొట్టమొదటి కావ్యం పేరేమిటి అని ప్రశ్న. ఉన్నాయి, భాగవతం ఉన్నాయి, భారతాలు ఉన్నాయి, అనేకమైన ఉన్నాయి. మొట్టమొదటి ప్రశ్నకు సమాధానం ధ్వని గర్భితమైన కావ్యము వాల్మీకి రామాయణము, అది సమాధానం. ఆ వాల్మీకి రామాయణం ధ్వని గర్భితమైనటువంటిది అనగా అర్థం ఏమిటంటే జ్ఞాన సముద్రం. అది ఈ జ్ఞాన సముద్రంలో ఒక్కొక్కళ్ళు ఎవరికి చేతనైనంత వాళ్ళు ఆ జ్ఞానాన్ని, జ్ఞానామృతాన్ని ఆస్వాదిస్తూ ఉంటుంటారు. సముద్రం అన్నాం, సముద్రం అంటే ఇంకా చెప్పలేనంత ఉన్నది అని అర్థం అనమాట. అట్లా ఆ విధంగా మనం ఈ ఉపన్యాసం, ఈ ప్రవచనాన్ని సాగిద్దాం. అట్లనే ఇంకా డిఫరెంట్ ఇదంతా ఇంట్రడక్షన్లో ఇవాళంతా ఇంట్రడక్షన్ తోటి సరిపోతుంది. ఆ విశేషాలతోటి మనం ఏమిటో దీనిలో చూద్దాం. ఇక రామాయణం గురించి చెబుతుంటే విశేషం, చరితం రఘునాథస్య శతకోటి ప్రవిస్తరం ఏకైకమక్షరం ప్రోక్తం మహాపాతకనాశనం. ఇది గొప్ప విశేషం. రామాయణంలో 32 శ్లోకాలు, 32 అక్షరాలు ఉంటే ఒక శ్లోకం, దాన్ని అనుష్ఠుప్ ఛందస్సు అంటారు. 32 అక్షరాలు, ఒక్కొక్క అక్షరము మహాపాతక నాశనం. అంత గొప్పదనమాట. ఏది రామాయణం చదువుతుంటుంటే అంత గొప్ప విశేషమైనటువంటి మహాపాతక నాశనం. అందులో ఒక్కొక్క అక్షరం చదువుతుంటే ఇది ఎవరిని గురించి చెబుతున్నది? చరితం రఘునాథస్య రామచంద్రమూర్తిని గురించి చెబుతున్నటువంటిది. ఇది అర్థం. ఇక్కడ ఒక విశేషమైనటువంటిది మీ ముందు ఉంచుతాను. ఒక విశేషం అందరికీ తెలియకపోవచ్చు, అయినా కానీ నేను చెబుతా వినండి. మొట్టమొదట ఏం చేశారంటే ప్రాచేతసుడు అనేటువంటి ఒక మహాకవి, అంటే ఆయనే వాల్మీకి, రామాయణ కథ రాశాడు. రామాయణ కథ రాసి దాంట్లో 100 శ్లోకాలు ఉన్నాయి. అదే రాసిట ఆయన బ్రహ్మదేవుడి దగ్గరికి పోయినట్టు, బ్రహ్మదేవుడి గారికి సమర్పించాడట. ఇదిగోనండి రామాయణం రాశానండి, ఇదిగోనండి అన్నట్టు. అంటే అప్పుడు బ్రహ్మదేవుడు అన్నట్టు చేశాట, నేను అందరికీ సమానంగా చేయాలి కదా, కాబట్టి నేను 3 లోకాలకి దీన్ని 3 భాగాలు చేస్తున్నాను అని 3 భాగాలు చేశాట. ఒక్కొక్క లోకానికి 33 లక్షల చిల్లర 3 కూడా అట్లా వచ్చినాయట. అని ఈ విధంగా వచ్చేటైతే చివరికి ఒక్క శ్లోకం మిగిలిందిట. ఒక్క శ్లోకం మిగిలిందంటే ఒక్క శ్లోకంలో ఉండే అక్షరాలు ఎన్ని? 32 అక్షరాలు. ఒక్క శ్లోకంలో ఉండేటువంటివి 32 అక్షరాలు అనమాట. ఒక్క దాంట్లో ఉంటాయి 32 అక్షరాలు. ఉంటే ఆ 32 అక్షరాలకి ఏం చేశాడు? మళ్ళీ 3 బదులు 30, 3 లోకాలకి 3 బదులు 30 పనిచేసేసాడు. ఇవి 2 మిగిలినాయి, 2 అక్షరాలు. ఇక్కడే ఉన్నదంతా ఇది. ఈ ముందు కథ అంతా పక్కన పెట్టండి, ఇక్కడ ఉన్నది అసలు విషయం. ఇక మిగిలింది 2 అక్షరాలే మిగిలినాయి. ఆ 2 అక్షరాలు ఏమిటి? రామ అనే 2 అక్షరాలు మిగిలినాయి. రామ అనే 2 అక్షరాలు మిగిలేటప్పటికి వెంటనే పార్వతీదేవి అన్నది నేను తీసుకుంటాను అన్నదిట, నాకు ఇచ్చేసేయండి అన్నదిట. రామ అనేటువంటి 2 అక్షరాలు ఆమె తీసుకున్నదిట అని మనకి కథ చెబుతారనమాట. అంత విశేషం అనమాట. ఇంకొక విశేషం, ఈ రామ అనేటువంటి శబ్దము అత్యంత పుణ్యప్రదమైనటువంటి కాశీ క్షేత్రంలో, కాశీ అంటే శివుడు ఉన్నది అక్కడ, ఆ శివాలయంలో కూడా మీరు చూస్తే ఆ చుట్టూ కూడా హే రామ్ హే రామ్ అని రాసి ఉంటుంది. అక్కడ కాశీలో చనిపోయినటువంటి వాళ్ళకి కుడి చెవిలో
రామ అనేటువంటి శబ్దాన్ని ఉపదేశిస్తారు అక్కడ. అంతేగాని నమశివాయ నమశివాయ లేవు అక్కడ. చూడండి, రామ శబ్దం యొక్క గొప్ప విశేషం. ఆ రామశబ్దం ఎక్కడి నుంచి వచ్చింది అంటే నారాయణలో ఉండేటువంటి రా అనేటువంటి అక్షరాన్ని, నమశివాయలో ఉండేటువంటి మా అనే అక్షరాన్ని, 2 అక్షరాలను తీసుకున్నారు. తీసుకొని రామ అని తయారు చేశారు. ఇది ఎట్లా తయారు చేశారు ఏమిటంటే, బ్రహ్మదేవుడు సరస్వతీదేవిని అడిగాడట, ఏమో ఒక అక్షరం ఒక పదం ఒకటి తయారు చేసి ఇవ్వు, సులభంగా ఉండేటువంటిది ఏంటంటే తరించడానికి, మానవులు తరించడానికి అని అంటే అమ్మవారు రామ అనే శబ్దం ఇచ్చింది. ఎలా ఇచ్చేసావు అని అంటే, నమశివాయలో రాదు, దానిలో మా తీసుకున్నాం, దీనిలో రా తీసుకున్నాం, రామ చేశాను అని అంటే దానిలో రాలేందే, నారాయణలో రాలేందే ఏం లాభం లే. రా అనే అక్షరం అక్కడ ఇంపార్టెంట్. నమశివాయలో మాలేందే నశివాయ అవుతుంది, పై వ్యతిరేక అర్థం. అందువల్ల ఇంపార్టెంట్ అంటే అతి ముఖ్యమైనటువంటి 2 అక్షరాలు ఉన్నాయి రెండిట్లోనూ, నారాయణలోనూ నమశివాయలోను. ఆ 2 అక్షరాలని తీసుకున్న రామ అని చెప్పేసింది. ఆ పక్కనే కుమారుడు ఉన్నాడు. ఎవరు కుమారుడు? బ్రహ్మదేవుడు కొడుకు నారదుడు ఉన్నట్ట. నారదుడు అనుకున్నట్ట, రామశబ్దాన్ని చెప్పారు, రామశబ్దం యొక్క గొప్పతనం ఇంత ఉన్నది అని అంటున్నారు వీళ్ళు, ఇంతవరకు నేను ఎప్పుడు చూడలేదు ఇంత గొప్పతనం ఉంటుందేనని, అయినా నేను టెస్ట్ చేస్తా, ఈ రామశబ్దం యొక్క ఫలితం ఉంటుందా ఉండదా, వీళ్ళు ఏదో పెద్ద గొప్పగా ఉంటుంది, ఓహో అవి ఉన్నాయి, ఈ జన్మం వ్యాధి జరా విపత్తి ఇది చెబుతున్నారు, ఓ రామశబ్దం గొప్ప అని ఆ విధంగా వాళ్ళు చెబుతుంటే భూలోకానికి వచ్చాడు టెస్ట్ చేద్దామని. భూలోకంలోకి వెళుతూ ఉన్నాడు. వెళుతుంటే ఒక దొంగవాడు వచ్చాడు. ఆ దొంగవాడు వచ్చి, నీ బుర్ర పాలగొడతాను, నీ దగ్గర ఉన్న బంగారం అంత ఇవ్వని అన్నాడు. సరే ఇస్తాను రా. సరే, ఆ కథ అంతా మీకు తెలిసింది, పోయేవాడు వాల్మీకి ఇదంతా మీద తెలిసినటువంటిదే ఇది. చివరికి వాళ్ళు మార్పు వచ్చింది, రామశబ్దాన్ని ఉపదేశించాడు. రామనామము తారక మంత్రము, తారక తరింపజేసేటువంటి మంత్రం ఏదంటే రామ, అది. అందుకని ప్రాచీన కాలం నుంచి కూడా ఇప్పుడు ఎవరైనా సరే మొట్టమొదటి రాయటం మొదలు పెడితే, నేను ప్రాచీన కాలం నుంచి కూడా చూసా, ఇప్పుడు కూడా పెద్దవాళ్ళు ఉన్నారు, మొట్టమొదటి ఏమైనా రాయాలనుకో మొట్టమొదటి కార్డు మీద కానీ, కార్డే కాదు ఇంకేదైనా సరే రాయటం అనేది మొదలు పెడితే ముందు పైన రామ అని రాస్తారు, రామ అని రాసి మిగిలిన విషయాలు రాస్తారు. అట్లా అనమాట, అంత ఇంపార్టెంట్. ఆ రామశబ్దంతో ఆ బోయవాడు కూర్చున్నాడు, రామ 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 రామశబ్దాన్ని వెలుగుతున్నాడు. కొంతకాలానికి వాల్మీకి అయినాడు. ఆ వాల్మీకి రామాయణం రాశాడు. ఇది ఇంత ఉన్నది అనమాట దీనిలో, ఆ రామశబ్దంలో ఉండేటువంటి ఆ గొప్ప విశేషమైనది. అందుకనే మనకు ఆ రామ అనేటువంటి శబ్దం ఏమిటో మనకు నామరామాయణంలో చెప్పాడు. శుద్ధ బ్రహ్మ పరాత్పర రామ, కాలాత్మక పరమేశ్వర రామ. ఈ 2 నామాలు ఉన్నాయే, అది బ్రహ్మము. బ్రహ్మము అంటే అర్థము అద్వైతము. అద్వైతం అంటే ఒక్కటే, బ్రహ్మము ఒక్కటే. ఆ బ్రహ్మము ఒక్కటే అయినటువంటి ఆ బ్రహ్మము రాముడుగా సగుణ రూపంలో దశరథునికి జన్మించాడు. ఇది విశేషమైనది అద్వైతంగా. అందుకని దానిలో చెబుతున్న నామరామాయణంలో శుద్ధ బ్రహ్మ పరాత్పర రామ, చూసుకోండి, కాలాత్మక పరమేశ్వర రామ అని 2 చెప్పేసేసి తర్వాత అంతా కథ అంతా చెప్పుకుంటూ వచ్చేసాడు. అందుకని రామాయణంలో రామచంద్రమూర్తి ఆ పరబ్రహ్మ స్వరూపం అనగా అద్వైతం అనమాట. అనగా పరబ్రహ్మం ఒక్కడే అంటారే, అలానే అద్వైత రూపంలో ఉన్నటువంటి ఆయన పరబ్రహ్మ స్వరూపంగా ఎవరెవరికి దర్శనం ఇచ్చాడు అనేటువంటిది ఎవరికి ఇచ్చాడంటే భరతుడికి ఇచ్చాడు. మొట్టమొదటి అరణ్యపురంలో భరతుడికి ఇచ్చాడు. ఎట్లా అనమాట అది. అట్లా ఎవరెవరికి ఇచ్చారు, ఎట్లా ఆయన ఎలా మనోహర రూపంతో కనపడుతున్నాడు, సగుణ రూపంలో మనోహర రూపంలో కనపడ్డాడు ఎవరికి? దశరథుడికి. ఇట్లా ఈ విధంగా మనకు సందర్భాల్లో వస్తాయి. మనకి ఆ సందర్భాలు ఎక్కడెక్కడ ఉన్నాయో ఈ దీనిలో మనం గమనించుదాం అనమాట. అట్లా అనమాట ఇది అనమాట. కాబట్టి ఇంత విశేషమైనటువంటి ఈ రామాయణాన్ని ఎవరైతే వింటున్నారో, ఎవరైతే చదువుతున్నారో వాళ్ళందరికీ కూడా ఫలశ్రుతి కూడా
రామాయణంలో చెప్పాడు. మళ్ళీ ఇదం పవిత్రం పాపఘ్నం పుణ్యం వేదైశ్చ సంహితం యః పఠేత్ రామచరితం సర్వపాపై ప్రముచ్యతే. సర్వపాపై ప్రముచ్యతే, సమస్తమైన పాపముల నుండి వాడు బయటపడతాడు. ఇది రామాయణం ఎటువంటిది? ఇదం పవిత్రం, ఇది పవిత్రమైనటువంటిది. ఒకటి వాటి యొక్క లక్షణం, గుణాలు చెబుతున్నాడు రామాయణం. పాపఘ్నం, పాపమును ఘ్నం చంపునది, అనగా పాపమును నశింపజేయనది. పుణ్యం, పుణ్యమైనటువంటి. వేదైశ్చ సహితం, ఇది వేదసారం. వేదములలో ఏం చెప్పాడో ధర్మాలు, ఆ ధర్మముల యొక్క సారమంతా దీనిలో ఉన్నది అని చెప్తున్నాడు. యః పఠేత్, ఎవరైతే పఠేత్ చదువుతారో ఈ రామచరితాన్ని, వాళ్ళు సర్వపాపై, సమస్త పాపముల నుండి ప్రముచ్యతే, విడిపడిపోతారు, అనగా పాపములు ఏమీ ఉండవు. ఎందుకు చెబుతున్నారంటే, అందుకనే మనం ఒక విశేషం కూడా చెబుతాను నేను మీకు. ఆలయానికి వెళితే చివరిలో ప్రదక్షిణ చేస్తుంటారు. యాని కానిచి పాపాని జన్మాంతర కృతాని జాతాని తాని ప్రణశ్యంతి పాపోహం పాపకర్మ పాప సంభవం. ఈ విధంగా గిరగిరా 3 చుట్టూ తిరిగేసేస్తారు. అయిపోయింది. రోజు సరే ఒకరు ఇవాళ తిరిగి ఎవరు రేపు రోజు తిరుగుతున్నా, రోజు బాగానే ఉంది, రోజు తిరుగుతున్నా, రోజు బాగానే ఉంది. మరి రోజు యాని కానిచి పాపాని గిరగిరా తిప్పుతున్నావు కదా, మరి ఒక్కరోజు కూడా ఈ పాపాలు ఏంటి, ఈ కర్మలు ఏంటి, ఏమైనా ఆలోచించావా? అందరు తిరుగుతున్నారు, నేను తిరుగుతున్నా, అది అంత తప్పితే ఇంకేం లేదు. చూడండి, అందరూ గిరగిరా తిరుగుతుంటుంటారు అనమాట. 3 చుట్లు తిరిగామా లేదా లెక్క వేసుకుంటారు. అది దీనిలో యాని కానిచ పాపాన్ని, యాని కాని, నేను ఎవరెవరికైతే ఏ పాపములు చేశానో ఆ పాపాలు పోవాలి. నేను పాపకర్మ వలన సంభవము పుట్టాను. ఇది అర్థాలు ఇవి. దీని వెనక ఉండేటువంటి చరిత్ర తర్వాత చెప్పుకోవచ్చు. సరే, ఏమైనా సరే చేస్తుంటారు. ఇది ఎందుకు చెబుతున్నానంటే, నువ్వు అక్కడ ప్రదక్షిణలు చేస్తున్నావే, ఇవి ప్రదక్షిణలు చేయక్కర్లేదు, ఏం అక్కర్లేదయ్యా. నీవు రామాయణం చదువు, రామాయణం చదివితే ప్రదక్షిణలు అసలు చేయాల్సిన పని లేదు. రామాయణంలో ఉన్నదేంటి? పరబ్రహ్మ స్వరూపం ఉన్నది. పరబ్రహ్మ స్వరూపము అత్యంత గొప్పది. ఆ పరబ్రహ్మ స్వరూపమే సమస్త దేవతలకు అధికారి. అందుకనే మనకు భగవద్గీతలో చెప్పాడనమాట. ఏమిటన్నాడు భగవద్గీతలో? నేను అందరికన్నా పైన ఉన్నటువంటి వాడిని నేనేను అని చెప్పాడు. ఆ బ్రహ్మ భువనాల్లోక పర్యంతం పునరావృత్తినో అర్జున అని చెప్పాడు. బ్రహ్మలోకం దగ్గర నుంచి, విష్ణులోకం నుంచి, రుద్రలోకం నుంచి, ఆ లోకాలు, ఈ యుగాలు ఎన్నో ఉన్నాయి లోకాలు. ఆ లోకాలన్నీ మళ్ళీ పుడుతుంటాయి, మళ్ళీ వస్తుంటాయి. అవన్నీ నన్ను ఆధారం చేసుకొని ఉన్నాయి. అవన్నీ నన్ను పట్టుకున్నావంటే, అనగా నన్నంటే ఎవరు? బ్రహ్మమును. ఆ బ్రహ్మమును పట్టుకున్నావంటే నీకు మోక్షం లభిస్తుందిరా అని చెప్పాడు. నీకు మోక్షం లభిస్తుందంటే సర్వపాపాలు పోతాయి. ఆ బ్రహ్మమే ఎవరు? ఇక్కడ మనకు రామచంద్రమూర్తి, శుద్ధ బ్రహ్మ పరాత్పర రామ. అందుకని ఆ రామచంద్రమూర్తిని పట్టుకోండి అని చెబుతున్నారు. అదేనమాట. కాబట్టి ఇట్లా సరే ఏం చేశారు? రామాయణం పట్టుకొచ్చుకున్నారు. రామాయణం పట్టుకొచ్చి చదువుకోవాలనుకున్నారు. ఏం చదువుకోవాలన్నా కానీ ఎవరెవరు గురువు ఉండాలి కదా. సరే, గురువు దగ్గర చదువుకుంటున్నారు. రామాయణం పుస్తకం ప్రారంభం చేశారు. మొట్టమొదటి శ్లోకం వచ్చింది. మొట్టమొదటి శ్లోకం. ఇక్కడ ఒక విశేషం, మన గ్రంథాలన్నీ కూడా రామాయణమే కాదు, తర్వాత భారతమే కాదు, మరి అన్ని ఉపనిషత్తులు ఇవన్నీ అనేకమైన అన్నీ ఉన్నాయి కదా. వీటిల్లో మొట్టమొదట ఆ గ్రంథంలో చెప్పేదేంటి? అత్యంత ముఖ్యమైన విషయాన్ని అక్కడే చెప్పేస్తాడు. సౌందర్యలహరి ఉంది అనుకోండి, సౌందర్యలహరిలో చెప్పవలసినటువంటి 99 శ్లోకముల యొక్క సారం మొత్తం తీసుకొచ్చి శంకరాచార్య స్వామి వారు మొట్టమొదటి శ్లోకంలో పెట్టాడు. మొట్టమొదటి శ్లోకంలో అక్కడ పెట్టేసేసి చివరిన 98వ శ్లోకంలో నేను ఎవరో పరబ్రహ్మ మహిషిని అక్కడ సమాధానం చెప్పాడు. ఇది సామాన్యంగా పారాయణ చేసేవాళ్ళు గుర్తించలేరు, గురువుగారి దగ్గర చేస్తేనే గుర్తిస్తారు. అట్లనే ప్రతి కావ్యంలో కూడా అత్యంత ముఖ్యమైన విషయాన్ని ముందు చెప్పేస్తాడు. ఇది దీని సెంటర్, ఇది దీనిలో ఉన్నటువంటిది అనే విషయం అది పట్టుకోవాలి. అది ఎప్పుడంటే గురువు దగ్గర చేరినప్పుడు తెలుస్తుంది.
ఏం చెప్పారు ఏమిటనంటే, రామాయణంలో మొట్టమొదటి శ్లోకంలో తపస్వాధ్యాయ నిరతం తపస్వి వాగ్విదాం వరం నారదం పరిపప్రచ్ఛ వాల్మీకిర్ముని పుంగవం. ఇది మొట్టమొదటి శ్లోకం, రామాయణంలో ఉన్న మొట్టమొదటి శ్లోకం. దీనిలో మొదటి లైన్ అంతా కూడా నారదుడికి సంబంధించినటువంటిది. తపస్వాధ్యాయ నిరతం తపస్వి వాగ్విదాం వరం. ఎవరు? నారదుడు. నారదుడు తపస్వాధ్యాయ నిరతం. నిరతం అంటే ఎల్లప్పుడూ. మనకు యజుర్వేదం దీని తైత్తీరంలో వచ్చింది. దానిలో స్వాధ్యాయ ప్రవచనాభ్యాన్న ప్రమదితవ్యం, స్వాధ్యాయ ప్రవచనాభ్యాన్న ప్రమదితవ్యం, దేవపితృకార్యాభ్యాన్న ప్రమదితవ్యం. ఇది మనకు తైత్తీరంలో వచ్చినాయి. స్వాధ్యాయం అనేటువంటిది ఎల్లప్పుడూ బ్రాహ్మణుడికి ఉండి తీరాలి అని మొట్టమొదటి చెబుతున్నాడు. ఎవరు? నారదుడు. ఎవరు? బ్రాహ్మణుడు. బ్రాహ్మణుడు అంటే బ్రహ్మదేవుడు కొడుకు. బ్రహ్మదేవుడు ఎవరు? బ్రాహ్మణుడు. బ్రాహ్మణుడు కొడుకు బ్రాహ్మణుడేగా. ఆయనకి మొట్టమొదటి లక్షణం ఏంటి? తపస్వాధ్యాయ నిరతం. స్వాధ్యాయం ఉన్నది, మొట్టమొదట తపస్సున్నది. ఆ తపస్సే స్వాధ్యాయం. తపహ తోటి మొదలైంది. ఇక్కడ విశేషం. తానే అక్షరంతో వచ్చింది తపహ అన్నారండి. తాతోటి వచ్చింది. ఇంకా విశేషం ఏమిటయ్యానంటే, దానికి ధ్వని కావ్యం అని మొట్టమొదటి మనం చెప్పుకున్నాం. రామాయణం ధ్వని కావ్యం అని చెప్పుకున్నాం. రామాయణంలో విశేషంగా ప్రవేశపెట్టినటువంటి ఒక మహామంత్రం ఉన్నది. ఏమిటది? నా గాయత్ర్యా పరం మంత్రం. అది నా గాయత్ర్యా పరం మంత్రం. గాయత్రి మంత్రం కంటే గొప్పదైన మరొకటి లేదండి అని చెప్పేశారు. ఆ గాయత్రి మంత్రం ఎక్కడ? ఋగ్వేదంలో ఉంది. ఆ గాయత్రి మంత్రాన్ని మొదటి అక్షరం ఏమిటి? తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఈ గాయత్రి మంత్రం ముఖ్యంగా ప్రధానంగా సుందరకాండలో 68 సర్గల్లో 1-2 సర్గలు తప్పక అన్ని సర్గలలో ఈ గాయత్రి మంత్రం మొదటి బీజాక్షరము వేశాడు. అందుకనే సుందరకాండ మంత్రకాండ అన్నారు దాన్ని, సుందరకాండ. అదే ఇప్పుడు టీటీడీలో కూడా రోజు సుందరకాండ పారాయణ చేస్తున్నారు. ఎవరైతే సుందరకాండ పారాయణ చేస్తారో వాళ్ళందరికీ కూడా ఎందుకు మనం చెప్పుకున్నామే, అంతంత విశేషమైనటువంటి పుణ్యం లభిస్తుంది. పుణ్యం లభించడం సంగతి తర్వాత సర్వపాపై ప్రముచ్యతే. అంత గొప్ప విశేషమైందనమాట. ఇక్కడ తపహ అని చెప్పాడు. తపహ తపస్సు అని చెప్తున్నాడు. తపస్వి అని చెప్పాడు. అటువంటి నారదుణ్ణి వాల్మీకి గారు పరిపప్రచ్ఛ ప్రశ్న వేశాడు అని చెబుతున్నాడు. ఈ తపహతోటే ఉన్నది. ఏమిటి తపహ అని వేశాడు? తపహ అనేటప్పటికి మనకు తపస్సు, ఏదో అట్లా కూర్చొని మునులు తపస్సు చేస్తుంటారు, అట్లనే ఇదని చెబుతుంటారు. తపస్సు అంటే ముఖ్యంగా ఇంద్రియములను నిగ్రహించటం అనేది ఒక మహాతపస్సు. ఇంద్రియాలను నిగ్రహించటం అనేటువంటిది అదంత తేలిక కాదు. ఇంద్రియాలను నిగ్రహించడం అసలు తపస్సు అంటేనే అది. ఇప్పుడు ఈ తపహకి మనకు ఉపనిషత్తు ఏం చెబుతున్నారు చూద్దాం. తైత్తీర్యం ఏం చెప్పింది? తపో బ్రహ్మేతి. తపో బ్రహ్మేతి, తపస్సే బ్రహ్మము తైత్తీర్యం చెప్పింది. అనగా అర్థమేంటి? తపస్సు చేస్తున్నావు అంటే నువ్వు బ్రహ్మమును ఆచరిస్తున్నావు, బ్రహ్మమును ఉపాసన చేస్తున్నావు అని అర్థం. బ్రహ్మోపాసన చేస్తున్నావు, అది తపస్సు చేస్తున్నావు అని అంటే. తపస్సు అనేటప్పటికీ ఏమిటి? అనేక రకములు ఉన్నాయి తపస్సు అనేటువంటి దాని విషయంలో. సత్యం వద తపస్సు, ధర్మంచర తపస్సు. సత్యం వద, సామాన్యంగా సత్యం వద అనేటువంటిది పాటించడం. సత్యహరిశ్చంద్ర కథ ఉంది కదా, ఆ తపస్సు అనేటువంటిది తపహ అంటే వేడి బుట్టిచ్చేస్తుంది, బాధ కలిగిస్తుంటుంది. అది ఆచరించాలంటే దాన్ని తట్టుకోవాలి. తట్టుకున్న తర్వాత చివరికి ఫలితం వస్తుంది. ఆ బ్రహ్మమును తపో బ్రహ్మేతి, తపస్సే బ్రహ్మము అని చెప్పాడు. ఇక్కడ ఒక విశేషమైంది మనకు మహానారాయణ ఉపనిషత్తులో కూడా చెబుతున్నారు. ఏమిటనంటే దీనిలో విశేషం రుతంతపహ. రుతంతపహ అనగా ఏమిటి? రుతంతపహ అని అంటే రుతం అంటే రుజువర్తనం,
అది అర్థం. ఋతం అంటే ఇక్కడ అరుకారంలో అరు రాయాలి, అది మామూలు రా కొమ్మిస్తూ రూ రాయకూడదు. అరుతం తపహ అనాలి. అనగా రుజువర్తనం తోటి ఉండటం అనేటువంటిది ఒక తపస్సు అని చెప్తాడు. సత్యం తపహ, సత్యం అనేటువంటిది. శృతం తపహ, చెవులు వింటాం. ఏమి వింటావో నువ్వు చూసుకో. పొద్దున్న లేచిన దగ్గర నుంచి ప్రస్తుత కాలంలో చూసుకోండి. అదే గుడికి వెళ్ళినప్పుడు ఒక మంత్రాలు కాసేపు ఒక అరగంట సేపు వింటాం. 24 గంటల్లో అరగంటేగా వినేది, మిగిలిన 23.5 గంటలు ఏం వింటున్నాం? బయటికి పోతే బజారికి పోతే ఏమింటు ఈ చెవులు ఏం వినపడుతున్నాయి? ఎవరైనా మాట్లాడుతుంటే చూసుకోండి, ఏం మాట్లాడుతుంది, ఏమన్నా ఆ జ్ఞానపరమైన మాటలు వస్తున్నాయా? భాష సరిగా వస్తున్నదా? లేదు. అందుకని ఈ మాటలు కూడా ఎటువంటి వినాలి అంటే శృతం తపహ, అది అటువంటిది. ఇంకొకటి శృతం అంటే వేదం. ఆ వేదం అనేటువంటి దాన్ని వినటం కూడా తపస్సే అని అర్థం. తర్వాత శాంతం తపహ, శాంతం, పరమ శాంతంగా ఉంటుంది. శాంతం అనేటువంటిది అంత తేలిక కాదండి. శాంతం, శాంతం తపహ అంటే కోపం లేకుండా ఉండాలి. కోపం కలిగించడానికి మనకి ప్రస్తుత ప్రపంచంలో అనేక విశేషాలు వస్తుంటాయి. ఎంత మనశ్శాంతిగా ఉన్నా కానీ ఆ కోపం వస్తుంది. ఎందుకంటే ఉన్నటువంటి పరిస్థితులు అట్లా వస్తున్నాయి. అయినా కానీ వాటిని అధిగమించాలి. అప్పుడు తపస్సు. దమస్తపహ, శమస్తపహ, అంతరేంద్రియం అంతరేంద్రియము బాహ్యేంద్రియముల యొక్క నిగ్రహం. దానం తపహ, దానం ఇవ్వటం కూడా తపస్సే, యజ్ఞం యొక్క తపస్సు అని. భూభువస్సువః తపస్సు అన్న గాయత్రి మంత్రంతో భూభువస్సుతోటి ఆ బ్రహ్మాన్ని దర్శించడం అని కూడా ఇవన్నీ తపస్సులు అని ఈ విధంగా తపస్సుల గురించి చెప్పారు. ఈ తపస్సులు అనేటువంటివే బ్రహ్మము, ఇది అర్థం. ఇవన్నీ బ్రహ్మమును ఆచరించటము. బ్రహ్మం అనగా ఏకమేవా ద్వితీయం బ్రహ్మ. బ్రహ్మం అంటే ఏమిటి అని అంటే ఏకమేవా, ఒక్కడే, రెండు కాదు, ఏకమేవా ద్వితీయం బ్రహ్మ అని చెప్పారు. ఆ బ్రహ్మం అద్వితీయమైనటువంటిది. ఆ అద్వితీయమైనటువంటి ఆ బ్రహ్మమే, ఆ పరమాత్మయే. అందుకనే వేదవేద్యే పరే పుంసి జాతే దశరథాత్మజే అని చెప్పింది. అందుకు ఆ బ్రహ్మము ఆ రామచంద్రమూర్తి జన్మించాడు. ఇదే విషయాన్ని అద్వైతము అనేటువంటి మాటను మనకు ఉపనిషత్తుల్లో కూడా, ఉపనిషత్తుల్లో చూడండి, ద్వైతం అనేది ఏమని చెప్పారా? లేదు. విశిష్టాద్వైతం అని చెప్పారా? లేదు. ఏ మాట చెప్పారు? అద్వైతం అని చెప్పారు. మరి వేదం ప్రకారమే కదా నడుస్తున్నది. వేదంలో ఏం చెప్పారు? పరమాత్మను ఏం చెప్పాడు? అద్వైతము అని చెప్పేశాడు. అనగా ఒక్కడే బ్రహ్మము, భగవంతుడు ఒక్కడే అని చెప్పారు. ఆ ఒక్కడైనటువంటి భగవంతుడు ఆ రామచంద్రమూర్తి జన్మించాడు. ఆ రామచంద్రమూర్తి తాను ఎవరెవరికి బ్రహ్మముగా కనపడ్డాడు అనేటువంటి విషయంలో చాలా సందర్భాల్లో మనకు అద్వితీయంలో అద్వైతంగా కనపడుతుంటుంది అనమాట. అయితే ఇందులో మనకు ఈ మాండూక్యోపనిషత్తులో కూడా మనకు తెలిసినటువంటిది శాంతం శివం అద్వైతం, శాంతం శివం అద్వైతం. ఈ బ్రహ్మముని గురించి ఇక్కడ 10 లక్షణాలు ప్రత్యేకంగా చెప్పారు. మనకు ఉపనిషత్తులు చెప్పారు బ్రహ్మం అనేటువంటి లక్షణాలు. ఆ లక్షణాల్లో చెప్పుకుంటూ చివరికి ఆ బ్రహ్మం అనేటువంటిది ఒక్కటేను, శివం అద్వైతం అని చెప్పారు. కాబట్టి రామచంద్రమూర్తి శివం అద్వైతం స్వరూపమైనటువంటి పరబ్రహ్మ స్వరూపము. అందుకని ఆ బ్రహ్మము కూడా ఒక్కటే అని ఋగ్వేదం కూడా చెప్పింది. ఋగ్వేదం ఏం చెప్పింది? ఏకం సత్ విప్రాహ బహుధా వదంతి అని చెప్పింది. ఏకం సత్, సత్ అనేటువంటిది ఒకటే, ఆ బ్రహ్మము పరమాత్మ ఒక్కడేను. ఆ ఒక్క పరమాత్మయే బహురూపములలో కనబడతాడు. అదే మనకు భగవద్గీతలో 11వ అధ్యాయంలో అక్కడ ఉన్నది కృష్ణుడు ఒక్కడేగా. అర్జునుడు కృష్ణుడు అక్కడే ఉన్నాడు పరమాత్మ. ఆ పరమాత్మ నా యొక్క వివిధ రూపాలు చూడు అని అన్నాడు. ఆ విశ్వరూప సందర్శనం చూపించాడు. ఒక్కడేగా. ఆ ఒక్కడు అనేకమైన రూపాలను చూపించాడు. అనేక రూపాలలో నేను ఉన్నాను. అందుకనే మనకు చెప్పేటప్పుడు సూర్యుడు ఒక్కడే. మనం నీళ్లు పోసి కుండలు అవన్నీ ఒక 10 కుండలు పెట్టి ఆ కుండల్లో చూస్తే 10 మంది సూర్యులు కనపడుతుంటారు.
నిజంగా 10 మంది సూర్యులు ఉన్నారా? ఉన్న సూర్యుడు ఒక్కడే. అదే వీరికి ఇటువంటి ఉదాహరణలతోటి ఆ బ్రహ్మము అనేటువంటివి ఒక్కడే, ఆ బ్రహ్మమే రామచంద్రమూర్తి. ఇట్లా ఈ విధంగా మనకు ఆ బ్రహ్మాన్ని గురించి మొట్టమొదటిగా తెలుసుకుంటూ ఆ బ్రహ్మమే అద్వితీయ బ్రహ్మము అని మనం తెలుసుకొని దీనిలోకి క్రమక్రమంగా దీనిలోకి వస్తాం. అంతేగాని ద్వైతం కాదు, జీవాత్మ వేరు పరమాత్మ వేరు అనే భావంతో ద్వైతంతో ఉండవాకండి, అద్వైతంతో ఉండండి అని ఈ విధంగా చెప్పుకుంటూ వచ్చేసారనమాట. ఇది అట్లా అనమాట. ఈ విధంగా మనకు అద్వైతం గురించి, అద్వైతం అంటే పరబ్రహ్మం గురించి చెప్పుకొని ఇక నెమ్మదిగా మనం గ్రంథంలోకి అడుగు పెడుతున్నాం. ఈ గ్రంథంలోకి అడుగు పెట్టేటప్పటికి మొట్టమొదట పేజీ తీయంగానే మొట్టమొదటి శ్లోకంలో ఎవరు స్టేజీ మీద ఇద్దరు కనపడ్డారు. నారదుడు, వాల్మీకి కనపడ్డారు. నారదుడు ఎవరు అంటే ఏకవింశతి అవతారాలలో, పరబ్రహ్మం యొక్క ఏకవింశతి అవతారాలలో నారదుడి అవతారం ఒకటి. నారదుడు ఎటువంటి వాడయ్యాడంటే తపస్వి, వాగ్విదాంబర అటువంటి వాడు. ఎవరిని దర్శించుతున్నామో చూసుకోండి. మన దర్శనం రామాయణం ఓపెన్ చేయగానే ఏ మహారాజు, రాజుగారు వస్తున్నాడండి, బలాన్ రాజుగారు ఉన్నాడండి, అదండి ఇదండి అని ఎక్కడైనా కథ ఉండదు. అట్ట మొదలైందా? అసలు ఏం మొదలు పెట్టలేదు. ఇప్పుడు అక్కడ దాకా ఎందుకు? రామాయణం కదా, రాముడు ఉన్నాడు, అయోధ్య ఈ విధంగా మొదలుపెట్టచ్చు కదా కథ. రాముడు ఉన్నాడు ఈ విధంగా, అవన్నీ మొదలుపెట్టలే. ఏంటి ఎలా మొదలుపెట్టాడయ్యానంటే నారదుడు బ్రహ్మజ్ఞాని, వాల్మీకి బ్రహ్మజ్ఞాని. ఈ బ్రహ్మము ఇక్కడ విశేషం ఏమిటంటే మనకు 4 మహావాక్యాలలో ప్రజ్ఞానం బ్రహ్మ, అది ప్రజ్ఞానం బ్రహ్మ. 4 వాక్యాల్లో ప్రజ్ఞానం బ్రహ్మ మొట్టమొదటి వాక్యం కనబడుతున్నది. ఈ ప్రజ్ఞానం బ్రహ్మ అనేటువంటిది ఋగ్వేదానికి సంబంధించినటువంటి ఐతిరేయ ఉపనిషత్తుది. వేదాల్లో మొట్టమొదటిది ఏమిటి? ఉపనిషత్తు ఋగ్వేదం. ఆ ఋగ్వేదానికి సంబంధించిన ఐతిరేయ ఉపనిషత్తులు ప్రజ్ఞానం బ్రహ్మ అన్నారు. ప్రజ్ఞానం అని అంటే గొప్ప జ్ఞానమే బ్రహ్మము. ఆ గొప్ప జ్ఞానమే బ్రహ్మం. అది ఆ బ్రహ్మం అంటే ఏమిటంటే దీనిలో గొప్ప జ్ఞానం. సహజంగా ఊరికే జ్ఞానమే బ్రహ్మమేనంటే సహజంగా పూర్తిగా అర్థం కాదు. ఇంకా వివరణలోకి వెళితే ఏంటనమాట, బ్రహ్మం అని అంటే సర్వం కల్విదం బ్రహ్మ, సర్వం కల్విదం బ్రహ్మ అని అర్థం చేసుకున్నాడు అనుకోండి, అప్పుడు జ్ఞానం వాడికి. అప్పుడు అర్థం చేసుకుంటేనే కానీ వాడికి జ్ఞానం కలగలేదు అని అర్థం. గొప్ప జ్ఞానము సర్వం కల్విదం బ్రహ్మ, సమస్తము లోపల బయట, లోపల ఉన్నటువంటి వాడు, బయట ఉన్నటువంటి వాడు, ఈ సమస్తము ఉన్నటువంటి వ్యాపించి ఉన్నాడే అంతటా, ఆ వ్యాపించి ఉన్నటువంటి వాడు ఉన్నాడే, ఒక్కడే వ్యాపించింది, ఆ ఒక్కడే బ్రహ్మము. ఆ బ్రహ్మమే జ్ఞానము, ఆ బ్రహ్మమే పరంజ్యోతి. ఇది తెలుసుకున్నటువంటి వాళ్ళు మొట్టమొదటి మహావాక్యంలో మనకు ప్రజ్ఞానం బ్రహ్మ అనేటువంటి మహావాక్యంతో మనకు మొట్టమొదట దర్శనం ఇస్తున్నారు. అనగా జ్ఞానస్వరూపులు దర్శనం ఇస్తున్నారు మొట్టమొదట. వీళ్ళిద్దరూ కూర్చున్నారు. అది ఇక్కడ ఒక విశేషం ఉంది. ఏది ఎప్పుడైనా సరే మనకు రామాయణంలో కూడా ఒక విశేషం ఒకటి ఉన్నదండి. ఏమిటనంటే మనం ఒక పని మీద బయలుదేరుతున్నాము అనుకుంటే మనకు ఎదురుగా జ్ఞానస్వరూపులు ఎదురైనారనుకోండి, పరమ శాంతంగా ఉంటుంది, పని నెరవేరుతుంది. ఈ విషయం ఎక్కడున్నదంటే రామాయణంలో రామచంద్రమూర్తి అంటాడు. రామచంద్రమూర్తి అప్పటిదాకా విషాదంతో ఉంటాడు, సీతాన్వేషణ విషాదంతో. ఋషిముఖ పర్వతం దగ్గరికి వస్తాడు. ఆ వచ్చినప్పుడు అక్కడ ఆంజనేయ స్వామి వచ్చాడు. ఆంజనేయ స్వామి వచ్చి ఆయన 13 శ్లోకాలలో రామచంద్రమూర్తిని వర్ణిస్తాడు. ఆ వర్ణిస్తే 13 శ్లోకాలు ఏమిటంటే వ్యాకరణ యుక్తంతో ఉంటాయి.
విశేషంగా ఏమిటంటే ఆ 13 శ్లోకాలు రామచంద్రమూర్తి కూడా వేదాలు చదువుకున్నాడు కాబట్టి ఆయన వెంటనే కనిపెట్టేశాడు. ఆ 13 శ్లోకాలను బట్టి ఈ వచ్చినటువంటి ఆయన ఋగ్వేదము వేదాంగాలు అన్నీ చదువుకున్నాడా అని లక్ష్మణస్వామితో అంటాడు. అనగా అర్థం ఏంటి? ఒక జ్ఞానస్వరూపుడు మనకు ఎదురైనాడు, మనం అన్వేషణకి బయలుదేరాము. అప్పుడు ఆయన అప్పటిదాకా శోకంతో ఉన్నటువంటి వాడు శోకాన్ని వదిలేసేసి ఆంజనేయ స్వామి వారు చెప్పినట్టు మాటలు విని ఆయన ఉదాల మీద కూర్చొని ఆ సుగ్రీవుడి దగ్గర పోయినాడు. ఇక్కడ ఎందుకంటే చెబుతుంది జ్ఞానము అనేటువంటి జ్ఞాన సంపన్నుడు, ప్రజ్ఞానం. ఇది మొట్టమొదట ఈ ఋగ్వేదంలో ఉన్నటువంటిది ప్రజ్ఞానం బ్రహ్మ అనేటువంటి మొట్టమొదటి ఈ మహావాక్యాన్ని దర్శనం చేసుకొని ఇక లోపలికి అడుగు పెడుతున్నాం. తపస్వాధ్యాయ నిరతం తపస్వి వాగ్విదాంవర నారదం పరిపప్రచ్ఛ వాల్మీకి మునిపుంగవం. ఇట్లా అనమాట. అలా అనమాట. సరే ఆయన నారదుడు వచ్చాడు. సరే వచ్చిన తర్వాత సరే అడిగాడు, ఎవరైతే ఉన్నారా ప్రస్తుత కాలంలో ఏమిటి సత్యవంతుడైనటువంటి వాడు, మహారాజు, ధర్మాత్ముడు అనేటువంటి ప్రశ్నలు వేశాడు. ఉన్నాడండి, ఎక్కడో లేండి, అయోధ్య పరిపాలించే రామచంద్రమూర్తి ఉన్నాడండి అని చెప్పాడు నారదుడు. ఆ చెప్పిన తర్వాత ఆయన చరిత్ర అంతా సంక్షిప్తంగా అంతా చెప్పాడు, అంతా విన్నాడు. సరే అంతా అయిపోయింది. సరే బాగానే ఉంది. రామాయణం అంతా రాసేసాడు. రాసిన తర్వాత ఆ రామాయణం ఎక్కడ ఇదంతా రాసింది? ఆయన అడవిలో మున్యాశ్రమాల్లో రాశారు. అప్పుడు ఈయన దగ్గర ఎవరున్నారు? లవకుశలు ఉన్నారు. సరే లవకుశలు ఈ చరిత్ర ఇదంతా మనకు లోగడ తెలిసినటువంటిది. ఈ లవకుశలు ఆ రామగానాన్ని చేయటం అనేటువంటిది కూడా విన్నాం ఇంతవరకు. అంతవరకు సహజంగా అందరికీ తెలిసినటువంటిది. ఇకపోతే ఇక మనం గ్రంథంలోకి ప్రవేశిస్తే ప్రారంభంలోనే ఈ పరబ్రహ్మ స్వరూపమైనటువంటి రామచంద్రమూర్తి సగుణ రూపం పొందినటువంటి ఈ రామచంద్రమూర్తికి కొన్ని గుణాలు. ఇప్పుడు సహజంగా ఇన్ని గుణాలు ఒక చోట ఉంటాయా? మామూలు మనిషికి ఉంటాయా? 16 గుణాలు మామూలు మనిషికి ఉండవు. కాకపోతే ఏదో ఒకటో రెండు గుణాలు ఉండేటప్పటికీ ఒక పెద్ద మహాత్ముడండి ఈయన ఎంత గొప్పవాళ్ళు లేడండి అనుకుంటారు. దానికి మరి ఇన్ని గుణాలు, గుణవాన్ అనే నామం చూసుకోండి. మొట్టమొదటి వీర్యవాన్, ధర్మజ్ఞ, కృతజ్ఞ, సత్యవాక్య, దృఢవ్రత, సమర్థ, ఆత్మవాన్, ద్యుతిమాన్, ఇంకా ఉన్నాయి గుణాలు. ఈ గుణాలన్నీ ఒక చోట ఉన్నాయండి. ఈ గుణాలన్నీ ఒక చోట ఉన్నాయి. ఎవరు? ఆయన రామచంద్రమూర్తి. ఆ రామచంద్రమూర్తి ఎవరు? పరబ్రహ్మ స్వరూపము. ఆ పరబ్రహ్మ స్వరూపమే మానవుడుగా జన్మించాడు అని చెబుతున్నాడు. ఎందుకనగా మానవుడిగా ఎందుకు జన్మించాడనంటే మానవుడు అనేటువంటి ఆయన చాలా గొప్పవాడు, మనలోనే ఆ పరబ్రహ్మం ఉన్నాడు, అది గ్రహించుకోండి అని చెప్పటం. మనకు 4 వాక్యాలు ఉన్నాయి, మహావాక్యాలు. 4 మహావాక్యాల్లో తత్వమసి అన్నాం. తత్తత్వం అసి, అయమాత్మా బ్రహ్మ, అహం బ్రహ్మాస్మి. ఈ విధంగా మనం ఈ 4 మహావాక్యాలను అధ్యయనం చేసుకుంటూ పోతుంటే ఏమని అర్థం వస్తుంది అనంటే అద్వైతం అర్థం వస్తుంది. ఆ బ్రహ్మం ఎక్కడున్నాడే అనంటే మనలోనూ ఉన్నాడు, మనలో ఉన్నటువంటి ఈ బ్రహ్మము బయట కూడా అంతా వ్యాపించి ఉన్నాడు. కాబట్టి సర్వం కల్పితం బ్రహ్మ. అంత గొప్ప విశేషమైన ఇన్ని గుణములు ఉన్నటువంటి ఈ రామచంద్రమూర్తిని గురించి మనం క్రమక్రమంగా దీనిలో అద్వైతపరంగా ఎలా తెలుసుకుంటున్నాము అనేటువంటి విషయంతో మనకు ఆయా సందర్భాల్లో ఎక్కడెక్కడ ఉన్నాయి అనేటువంటి దాన్ని మనం గ్రహిస్తాము. ఎందుకంటే ఇక్కడ ఒక విశేషమైనది మొదటిదాకా మనం చెప్పుకున్నాం. ఏమిటంటే రామాయణము ధ్వని కావ్యము అనే మాట ఉన్నది. రామాయణము ధ్వని కావ్యము. అది మామూలుగా చదువుకొని పోయేటువంటి వాళ్ళు మామూలుగా కథగానే కనపడుతుంటుంది అంతే. కానీ ఆ మాటలు వేస్తాడే, ప్రయోగం చేస్తారే, ఆ వాల్మీకి మహర్షి చెప్తుంటాడే, ఆ ప్రయోగం చేస్తున్నటువంటి మాటల యొక్క ధ్వని అంత గొప్పదైనటువంటి. ఆయన రాసేటప్పుడు
రామాయణం రాసేటప్పుడు దర్భల మీద కూర్చొని ఆయన పరిశీలన చేసి గాయత్రి మంత్రాన్ని ఉపాసన చేసుకొని ఆయన కనపడుతూ ఉన్నది. ఎప్పుడు ఏంటంటే మనకు లైవ్ ఎట్టయితే ఉంటుందో టీవీలో అట్లా ఆయనకి దివ్య దృష్టితోటి మొత్తం కనపడుతున్నది. ఆ దివ్య దృష్టితోటి కనపడుతున్నది మొత్తాన్ని ఆ రామాయణం మొత్తం రాసేసాడు ఆయన. వాల్మీకి మొత్తం రాసేసాడు. అట్లా ఆ రాసి ఆయన అంత గొప్పవాడు. దీనికి రాయటానికి కూడా ఎట్లా ఉందంటే కార్యకారణం అనేటువంటిది ఒక విశేషం. కార్యకారణం అనేటువంటి నారదుడు వచ్చి రామకథ చెప్పిపోయినాడండి, అంతే. విన్నాడు ఎవరు? వాల్మీకి మహర్షి విన్నాడు. విన్న తర్వాత ఆ నదికి వెళ్ళాడు, తమసా నదికి. ఆ నదికి వెళ్ళి స్నానానికి పోయినాడు. ఆ తమసా నది అంటే గంగా నది ఉపనది. సరే వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత అక్కడ ఆ సందర్భంలో 2 పక్షులు ఉన్నాయి, మగపక్షి ఆడపక్షి. ఒక బోయేవాడు వాడు కొట్టేశాడు ఒక పక్షిని, మగపక్షిని కొట్టేసేసాడు. కట్టేసిన తర్వాత ఆడపక్షి ఏడుస్తున్నది. ఇట్లా ఈ విధంగా కొంతమంది ఆడపక్షిని కొట్టారు. ఈ రకరకాలు చేస్తున్నారు. ఏదైతే ఒక పక్షి ఏడుస్తూ కూర్చుంది. ఇది దృశ్యం ఏమిటంటే, ఈ దృశ్యం ఏమైందనంటే వాల్మీకి మహర్షికి హృదయం కరిగించేటట్టు చేసేసింది. ఇది సుఖంగా ఉన్నటువంటి వాడిని ఏడిపిస్తూ ఉన్నాడు, ఏడిపించాడు ఈ వ్యాధుడు వీడు అని తాను బాధపడి తన దుఃఖంతో ఉండిపోయినాడు. ఈ దుఃఖంతో ఉన్నటువంటి వాడు ఇంటికి పోయేదాకా ఆ దుఃఖంతో ఉన్నాడు. అప్పుడు ఆ సందర్భంలో ఆ పోయేవాడికి ఒక శాపం పెట్టాడు. అది శాపంగా ఉంటుంది. ఎట్లానంటే మానిషాద ప్రతిష్టాంతం మగమత్ శాశ్వతీ సమాహ యత్ క్రౌంచ విధునాత్ ఏకం అవధి కామమోహితం. కామమోహితమైనటువంటి ఈ దంటల్లో ఒకదాన్ని కొట్టేసేవరా నువ్వు, కాబట్టి నువ్వు ఎక్కువ కాలం బతకవురా, చస్తావు అని అర్థం. దీనికి ఇక్కడ 2-3 అర్థాలు ఈ విధంగా వ్యాఖ్యాన గ్రంథాలు రకరకాల రాశారన్నమాట. ఇట్లా ఈ విధంగా అనగా సీతారాములు దాని అర్థం. రావణాసురుడు మధ్యలో వచ్చి ఆ సీతను తీసుకుని పోవటం, ఈ కథ ఈ విధంగా దానికి మధ్యలో చెప్పుకుంటూ వస్తారు. సరే, అదంతా పక్కన పెట్టేసేద్దాం. ఇక్కడ ఏమిటంటే ఆ వాల్మీకి మహర్షికి మనస్సు కరిగిపోవటము, ఆ కరిగిపోయినప్పుడు ఆటోమేటిక్గా అంటారు మనకు, అంటే ఊహించకుండా ఆ హృదయంలో నుంచి ఉప్పొంగి ఛందోబద్ధ రూపంలో, అనుష్టుప్ ఛందోబద్ధ రూపంలో మానిషాద ప్రతిష్టాంతం నగమత్ శాశ్వతీ సమాహ యత్క్రమంచ మిథునాదేకం అవధి కామమోహితం అని అన్నాడు. అన్నప్పుడు ఆ పక్కన శిష్యుడు ఉన్నాడు. ఆ శిష్యుడు విన్నాడు. అప్పటిదాకా వీళ్ళు ఏం చదువుకుంటున్నారు? శిష్యులు వీళ్ళందరూ కూడా వేద మంత్రాలు చదువుకుంటున్నారు. వేదాల్లో మంత్రాలు చదువుకోవటం, ఉపనిషత్తుల్లో మంత్రాలు చదువుకోవటం ఇంతే. కానీ ఈ శ్లోకాలు, అనుష్ఠుప్ ఛందస్సులు ఇవన్నీ కానీ వాళ్ళకి అలవాటు లేదు. ఇప్పుడే కొత్తగా ఈ ఛందస్సుతోటి వచ్చేసింది. అనుష్ఠుప్ ఛందస్సుతోటి చూసుకుంటే, లెక్క వేసుకుంటే, గణాలు, గురువులు, లఘువులని లెక్క వేసుకుంటే కరెక్ట్గా అనుష్ఠుప్ ఛందస్సుతోటి సరిపోయింది. బాగుంది అని సంతోషించాడు శిష్యుడు. సరే, బాగానే ఉంది. సరే, ఈయన మాత్రం ఎలా ఉన్నాడు అని అంటే, వాల్మీకి మహర్షి ఆ దృశ్యాన్ని చూసినటువంటి వాడు ఇంకా దీనిలోనే ఉన్నాడు, విషాదంలోనే ఉన్నాడు. ఇక్కడ ఒక విశేషం ఉంది. ఏమిటి? ఇవాళ మాధవ్ కూడా వచ్చిందా? పొద్దున ప్రశ్న వేసింది, ఇప్పుడు వస్తున్నది సమాధానం. ఏమిటనంటే భగవద్గీతలో విషాదం, అదిగో సమాధానం వస్తుంది. ఏంటంటే భగవద్గీతలో మొదటి అధ్యాయం విషాదం ఉన్నారు. విషాదం అంటే దుఃఖం కాదు, ఏడవటం కాదా అని. ఈ ఏడవటం కదా, ఈ ఏడవటం అనేది యోగం ఏమిటండి? ఇది ఏడవటం అసలు ఇదేమిటి? అది పెద్ద విచిత్రంగా ఉంది ఇది అని. సరే, అప్పుడు సమాధానం చెప్పాం. ఈ ఏడవటం అనేది యోగం. ఇది ఈ యోగం కూడా మంచి కోసమే ఆయనకి విషాదం వచ్చింది. ఒక మంచి అనగా అర్థం ఏమిటి? పరమాత్మ దర్శనం కోసమే ఈ విషాదం వచ్చింది అని చెప్పుకుంటాం. అట్లనే ఇక్కడ కూడా ఈయనకి ఎక్కువ విషాదం ఉందొచ్చింది. ఎవరికి? వాల్మీకి విషాదం వచ్చింది. దేనికి దారి తీసింది? అది ప్రశ్న.
దేనికి దారి తీసింది అని అంటే రామాయణ రచనకు దారి తీసింది. ఇప్పుడు ఆ పక్షులు ఉన్నాయి, ఆ పక్షుల్ని వాడేవాడు పోయేవాడు కొట్టేసేసాడు. సహజంగా అరణ్యంలో ఏం జరుగుతుంటే పోయేవాడు కొట్టేస్తుంటారు, వాళ్ళు ఇవన్నీ జరుగుతుంటాయి. కాబట్టి అందరూ ఎవరిని చూసి ఎవరు పట్టించుకో, ఎవరి దారి వాళ్ళు పోతుంటారు. కానీ వాల్మీకి మహర్షి మాత్రం చూసి ఆయనకి ఎక్కడ లేని విషాదం కలిగింది. ఆ విషాదంతో ఆశ్రమానికి పోయినాడు. ఆ విషాదం వల్లనే ఆ శ్లోకం వచ్చింది. ఆ ఆశ్రమానికి వెళ్ళిన కొద్దిసేపటికి బ్రహ్మగారు వచ్చాడు. బ్రహ్మగారు వచ్చి ఆయన అన్నాడు, ఇదంతా కల్పించింది నేనేనయ్యా, కాబట్టి మచ్చంద సాహసేదేను, నా యొక్క దీని ప్రకారంగానే నీవు ఆ మానిషాద ప్రతిష్టాంతం చెప్పావు, కాబట్టి నీవు రామాయణ రచనకి పూనుకో, నువ్వు రామాయణ రచన చేయాలనయ్యా, ఈ విషాదాన్ని వదిలేసేసి నీవు రామాయణ రచన చేయాలి అని చెప్పాడు. ఈ రామాయణ రచన చేయడానికి నీకు దివ్య దృష్టి అనేటువంటిది ఇస్తున్నాను, దీంతో రామాయణ రచన చేయి అని చెప్పాడు. అనగా ఒక విషాదం దేనికి దారితీసింది అని అంటే అనేక మందిని ఉద్ధరించడానికి దారితీసింది. అర్జునుడి యొక్క విషాదము ప్రపంచం మొత్తాన్ని ఉద్ధరించడానికి దారితీసింది. అట్లనే వాల్మీకి యొక్క విషాదం రామాయణ కథ వచ్చి అందరూ ధర్మంగా జీవించండి అని చెప్పటానికి దారితీసింది. ఇది అనమాట ఇది. కాబట్టి ఇందులో ఈ విషాదంలో కూడా గొప్ప విశేషమైంది. ఈ విషాదం అనేటువంటిది ఒక యోగము అనేటువంటి భావంతో మనం చెప్పుకోవాలన్నమాట. కాబట్టి ఆ పరబ్రహ్మం యొక్క ఆ లీలలు అంటామే, పరమాత్మ యొక్క లీలలు అంటామే, ఇదంతా ఆ పరమాత్మ యొక్క లీలలేను. ఆయనే అంతా కల్పిస్తూ ఎవరి చేత ఏం చేయించాలనో అవన్నీ చేయిస్తూనే ఉంటుంటాడు. ఇది అర్థం అనమాట. ఆ పరబ్రహ్మ స్వరూపమే శ్రీ రామచంద్రమూర్తి. ఆ రామచంద్రమూర్తి యొక్క విశేషాలు మనం రేపటి నుంచి చాలా ఆసక్తికరమైనటువంటి విశేషాలు వస్తాయి, చాలామందికి తెలియనటువంటి విషయాలు వస్తాయి. అవన్నీ కూడా మనం చెప్పుకుంటాము. కాబట్టి మీరందరూ కూడా 8 గంటలకల్లా రెడీ అయిన వచ్చేస్తే మనం చెప్పుకోవచ్చు. అంతవరకు శుభం భయాత్తు. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. ఓం మాత్రే నమః. శుభం భయాత్. నమస్కారం గురుగారు. కృష్ణారావు గారు వచ్చారు. గురుగారు మధ్యలో ఎక్కడో రికార్డింగ్ ఆగిపోయిందండి, మీరేమన్నా ఆపారా? నేనేమో ఆగిపోయింది. కట్ అయిందా ఏంటి? ఎంత కట్ అయింది? ఇంకా రికార్డింగ్ కనిపిస్తుంది చూడండి. ఓ వస్తుంది, ఆగండి. మరి ఎందుకు ఇది నన్ను చేయనియట్లేదు? ఇంకా రికార్డింగ్ ఉన్నది. రికార్డింగ్ కట్టేసేదా? మీరు ఒక్కసారి కట్టేయడానికి ట్రై చేయండి గురుగారు. రవిశంకర్ గారు, నాకు తెలిసి నాకేమనిపిస్తుంది అంటే మాధవి గారు హోస్ట్ అయినట్టు అనిపిస్తుంది. లేదా గురువు గారు ఆఫ్ చేశారండి, స్టాప్ చేశారు. నేను ఆఫ్ చేసేసాను, నేను చేసేసాను. మీరు చేస్తారా? ధన్యవాదాలు గురుగారు. బాగుంది. అయ్యో, మీరు భగవద్గీతని రామాయణాన్ని విషాదం అనే యోగం ద్వారా తర్వాత జరిగినటువంటి ఘటన అంతా కూడా మనల్ని ఉద్ధరించడానికి చాలా అవును, నిజానికి అంతే కదా. ఈయన విషాదంలో ఉన్నప్పుడు ఆయన విషాదంలో అర్జునుడి విషాదం ప్రపంచాన్ని ఉద్ధరించింది, అంతే కదా మరి. అదే అనమాట. వాల్మీకి కొంచెం అలా చిన్న బోధ చేసి నారదుల వారు ఆ తర్వాత ఇంకా మహాప్రవాహం స్టార్ట్ అవుతుంది. అది అవును, అట్లా. ఒక విషయం ఏంటంటే నాకు నచ్చింది అంటే మీరు చెప్పిన దాంట్లో అది 16 గుణాలు ఒక్క వ్యక్తిలో ఉండటం అనేది అసాధ్యం. అది పరబ్రహ్మకే సాధ్యం. అవును,
అదే అది కరెక్ట్ పాయింట్. అది అవును. మీరు 16 అంటున్నారు, ఆయన 64 చెప్తాడు. అవన్నీ కూడా పరబ్రహ్మంలోకి నేను వచ్చినట్టే. ఫస్ట్ 16 చెప్తే ఆయన 64 చెప్తారు. అంటే అవన్నీ పరబ్రహ్మంలోకి వచ్చినట్టే కదా. ఒక్కడలో ఉండదు ఎప్పుడు, అవునులే. అవును. ఒక్కడలో ఉండదు కదా. అది అట్లా అట్లా ఇది చేద్దాం. అంటారు చూసారా, సహస్రనామాలు చెప్పడం ఎందుకే